నమస్కారం. న్యూస్ 9 టీవీ వార్తలకి స్వాగతం. శ్రీశైలంలో భక్తులపై పోలీసుల ప్రతాపం. శ్రీశైల క్షేత్రం ఆ పరమశివుడు కొలువైన పుణ్యధామం. కానీ నేడు ఆ పవిత్ర క్షేత్రం పోలీసుల లాఠీ దెబ్బలతో, భక్తుల ఆర్తనాదాలతో దద్దరిల్లిపోతుంది. భక్తితో వచ్చే భక్తులపై మాలాధాండలో ఉన్న శివస్వాములపై పోలీసులు కనికరం లేకుండా విరుచుకుపడ్డారు. అసలు ఏం జరుగుతుంది శ్రీశైలంలో? భక్తుల భద్రత కంటే అధికారుల అహంకారమే ఎక్కువైందా? శ్రీశైలంలో ఆలయ సిబ్బంది నిర్వహణ లోపం మరోసారి బయటపడింది. తెల్లవారుజాము నుంచే కిలోమీటర్ల మేర క్యూ లైన్ లో పడిగాపులు కాస్తున్న భక్తుల సహనాన్ని సిబ్బంది పరీక్షించారు. గంటల తరబడి క్యూ కదలకుండా నిలిపివేయడంతో భక్తులు తీవ్ర అసహనానికి గురయ్యారు. ఒకవైపు ఎండ, మరోవైపు తాగడానికి నీరు కూడా లేని పరిస్థితి. ఈ క్రమంలోనే ఒక్కసారిగా భక్తులు ముందుకు దూసుకురావడంతో అక్కడ తీవ్ర గందరగోళం నెలకొంది. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, భక్తులు ఎగబడ్డారని పోలీసులు లాఠీలకు పని చెప్పాలా? అందులోనూ కఠిన దీక్షలో ఉన్న శివస్వాములను కూడా చూడకుండా వారిపై విచక్షణ రహితంగా దాడి చేయడం ఏంటి? స్వామివారి దర్శనం కోసం వస్తే పోలీసులు దెబ్బలు తిని వెళ్లాలా? నిర్వహణ లోపం, గంటల కొద్దీ క్యూ లైన్లను నిలిచివేసిన ఆలయ సిబ్బంది, అమానవీయత, శివస్వాములపై లాఠీ చార్జ్ చేసిన పోలీసులు, భక్తుల ఆవేదన, కనీస సౌకర్యాలు కల్పించడంలో దేవస్థానం వైఫల్యం. ప్రతి ఏటా రద్దీ పెరుగుతున్న శ్రీశైల దేవస్థానం మాత్రం ఏర్పాట్లలో అట్టడుగునే ఉంటుంది. భక్తుల రద్దీని ముందే అంచనా వేయడంలో అధికారులు ఎందుకు విఫలమవుతున్నారు? క్యూ లైన్లను క్రమబద్ధీకరించడం చేతకాక ఆ నెపాన్ని భక్తులపైకి నెట్టి లాఠీలతో కొట్టడం ఏ సాంప్రదాయం? శివయ్య సాక్షిగా జరుగుతున్న ఈ అరాచకానికి బాధ్యులెవరు? నిజంగా ఇది సిగ్గుచేటు. భక్తుల కష్టాన్ని చూసి జాలి పడాల్సింది పోయి వారిపై ప్రతాపం చూపడం ఏంటి? శ్రీశైలం లాంటి పవిత్ర క్షేత్రంలో ఇలాంటి అరాచక శక్తుల ధోరణి భక్తుల మనోభావాలను తీవ్రంగా గాయపరుస్తుంది. ప్రభుత్వం, దేవాదాయ శాఖ వెంటనే స్పందించి పోలీసులపై, నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. లేదంటే భక్తుల ఆగ్రహాగ్నిలో ఈ వ్యవస్థలు కాలిపోక తప్పదు. మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.